ప్రభునందు ప్రియులారా, లూకా సువార్త 13వ అధ్యాయము మొదటి వచనం ఒక బ్రేకింగ్ న్యూస్తో ప్రారంభమైంది. బ్రేకింగ్ న్యూస్ అంటే అక్కడ కొందరు మరి ఎలాగ చెప్తారంటే ఒక విలేకరులు అనుకుందాం. అలాంటి వారు కొందరు అక్కడ క్రీస్తు ప్రభువుని ప్రశ్నలు అడగటానికి వచ్చారు. గలిలయలో ఉన్నటువంటి కొందరు యెరూషలేము దేవాలయానికి వెళ్ళి యెరూషలేము దేవాలయములో బలులు అర్పించాలని వెళ్ళారు. బలులు అర్పించడానికి గలిలయలో కొందరు వెళ్తే అప్పుడు పిలాతు రోమా సైనికులకు ఆజ్ఞాపించాడు. ఏమిటంటే, ఎవరైతే యెరూషలేము దేవాలయములో బలి అర్పిస్తున్నారో వారిని ఊచకోత కొయ్యండి అని ఆజ్ఞాపించాడు. దానిని బట్టి మరి సైనికులు బయలుదేరి దేవాలయములో బలులు అర్పిస్తున్నటువంటి గలిలయులు వారి దగ్గరికి వెళ్ళి వారిని ఊచకోత కోశారు. అంటే అది ఆ దినాల్లో ఒక బ్రేకింగ్ న్యూస్. పిల్లరా, నిజంగా వారు బలు అర్పిస్తూ ఉంటుండగా మరి పావురము కానీ గొర్రెపిల్ల కానీ మరి ఏదైతే వారు బలి అర్పిస్తున్నారో వాటి యొక్క రక్తము, అలాగే వీరి యొక్క రక్తము, ఎవరైతే ఊచకోత కొయ్యబడ్డారో వారి రక్తం, ఈ రెండు రకాల రక్తము కలిసి ఏరులై పారింది ఆ దినాన. అయితే ఇప్పుడు ఆ విలేకరులు లాంటి వాళ్ళు వచ్చి ఏమని ప్రభువుని ప్రశ్నించాలనుకుంటున్నారు. అయ్యా, మరి ఇది రాజకీయ హత్యనా లేకపోతే మత సంబంధమైన హత్యనా? ఇలాంటి హత్యలు చేయటానికి కారణమేమిటి? అంత మాత్రమే కాదు, వారు ప్రభువును అడగక ముందే ప్రభువే వారిని ప్రశ్నిస్తున్నాడు. ఏమిటంటే, గలిలయులు ఇలాగ చనిపోయారు కదా, యెరూషలేము దేవాలయములో హత్య చేయబడినటువంటి ఊచకోత కోయబడినటువంటి గలిలయులు, మరి వీరు ఇలా చనిపోయారు కాబట్టి వీరు వారికంటే పాపం చేశారా అని మీరు అనుకుంటున్నారా? కానే కాదు అన్నాడు. అంటూ 3వ వచనములో, కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని యెడల మీరు అలాగునే నశింతురు అనే మాట మనం చూస్తున్నాం పిల్లారా. ఈ విధమైన మరణం వచ్చిందంటే వాళ్ళు పాపం చేశారా అనేది ప్రశ్న. చాలామందికి ఇలాంటి ప్రశ్న వస్తుంది. ఆయన ఇలా చచ్చిపోయాడంటే ఏదో పాపం చేశాడు కాబట్టి చచ్చిపోయాడు. ప్రభువారు కింద సమానం కానే కాదు. రకరకాలుగా మరణిస్తూ ఉంటారు కదా చాలామంది. హతసాక్షులు అయ్యేవారు ఉన్నారు. హతసాక్షి అయిపోతే దేవుడు ఎందుకు అలాంటి మరణానికి అప్పగించాడు? అలాగూ చనిపోవటానికి కారణం ఏమిటి? ఏమైనా పాపం చేశాడా అని వీరిలో ఉన్నటువంటి ఆలోచన ఎలాంటిదో తెలుసా? వీళ్ళు ఇలాగ చనిపోవటానికి కారణం, వీళ్ళు యెరూషలేములో ఉన్నటువంటి గలిలయుల కంటే వీరు ఎక్కువ పాపం చేసి ఉన్నారేమో, అందుకనే దేవుడు అలాంటి దానికి అప్పగించాడు అని అనుకుంటున్నారు. చాలాసార్లు మనం కూడా అలాంటి ప్రశ్నే వేస్తూ ఉంటాం. క్రీస్తు ప్రభువు తేటగా మనకు బయలుపరుస్తున్నటువంటి మాట కానే కాదు. అయితే వారు చనిపోయారు మంచిదే, మీరు కూడా మారు మనసు పొందకపోతే మీరు కూడా వారిలాగే చనిపోతారు అన్నాడండి. అంటే క్రీస్తు ప్రభు చనిపోయిన వారిని దృష్టి పెట్టట్లేదు, కానీ అక్కడ వారిని, క్రీస్తు ప్రభువును ప్రశ్నిస్తున్న వారిని, వారి మీద దృష్టి పెట్టాడు. మీరు కూడా అని సారికి. ఎందుకంటే చనిపోయిన వారి గురించి మనం ఆలోచన చేయాల్సిన పని లేదు, కానీ మీరు బ్రతికి ఉన్నారు, దేవుడు ఎందుకు మిమ్మల్ని బ్రతికించాడు, ఎందుకు లోకంలో ఉంచాడు, దాన్ని మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ఒకవేళ మీరు కూడా పాపములను ఒప్పుకోకుండా మీరు కూడా అలాంటి స్థితిలో చనిపోతే మీరు నరకానికి వెళతారు, మీకు నిత్య జీవం రాదు అని క్రీస్తు ప్రభువారు తేటగా తెలియచేస్తున్నాడు ప్రియులారా. అంత మాత్రమే కాదు, మరొక వార్త. మొదటి వార్త ఏమిటంటే, పిలాతు హత్య చేయమన్నాడు. రోమా సైనికులు వెళ్ళి దేవాలయంలో బలర్పిస్తున్న వారిని నిర్దాక్షిణ్యంగా హత్య చేసేశారు, అంతే అయిపోయింది. ఇప్పుడు
సిలోయేము అనేటువంటి ఒక ప్రాంతం. ఆ ప్రాంతములో ఒక పెద్ద గోపురం ఉంది. ఆ గోపురం దగ్గర కొంతమంది నిలబడి ఉన్నారు. ఆ గోపురం దగ్గర నిలబడి ఉన్నటువంటి 18 మంది ఒక్కసారి ఆ గోపురం కూలి చచ్చిపోయారు. దాని కింద పడి నలిగి చనిపోయారు. ప్రియులారా, మరి దీనికి కారణం ఏమిటి? ఇప్పుడు పిలాతు కారణం దీనికి కానే కాదు. అప్పుడైతే పిలాతు కారణంగా ఉన్నాడు, కానీ ఇప్పుడు పిలాతు దానికి కారణం కాదు. అది అకస్మాత్తుగా జరిగింది, యాదృచ్ఛికంగా జరిగింది, అది అనుకోని రీతిగా జరిగింది. అనగా ఒక ప్రమాదం అనేది కొన్నిసార్లు ఎలా జరుగుతుంది చెప్పండి? అనుకోని రీతిగానే జరుగుతుంది. అనుకోని రీతిగా జరిగిన దానికి అనేక సార్లు మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి నిందించడానికి ప్రయత్నం చేస్తాం. అర్థమైందా? దేవుణ్ణి నిందించడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ 18 మంది చనిపోయింది. ఆ పెద్ద గోపురం, సిలోయములో ఉన్నటువంటి గోపురం కూలిపోయింది. దాని కింద పడిపోయినటువంటి వారు నలిగిపోయి చనిపోయారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ 18 మంది యెరూషలేములో ఉన్నవారి కంటే అపరాధము చేశారా అని మీరు అనుకుంటున్నారా అన్నాడు వారితోటి. ఎవరినండి? ప్రభువుని ప్రశ్నించడానికి వచ్చిన వారిని. ఏమని ప్రశ్నిస్తున్నాడు? యెరూషలేములో ఉన్నటువంటి వారు వారు చనిపోలేదు, కానీ ఈ యెరూషలేములో సిలోయము ప్రాంతం దగ్గర నిలబడి అక్కడ ఆ గోపురం దగ్గర ఉన్నవారు, గోపురం కూలి 18 మంది చనిపోయారు. ఇట్ ఈజ్ ఎ బ్రేకింగ్ న్యూస్. అందరూ వచ్చి ప్రభువుని, అక్కడ ఉన్నటువంటి వారు అడుగుతున్నారు, అయ్యా మరి ఇలా చనిపోతే మరి వీరు అపరాధము చేసిన వారా అంటుంటే ప్రభు ఏం చెప్తున్నాడు? కానే కాదు అంటున్నాడు. కానే కాదు, వారు అపరాధము చేసిన వారు కాదు. చాలాసార్లు మనము ప్రభువును నిందించటానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు ఇలా జరిగింది? 18 మంది ఎందుకు చనిపోవాలి? ఎందుకు ఇలాగ చనిపోయారు? వీరు అపరాధం చేస్తేనే చచ్చిపోయారని మన మనసులో అనేకమైన ఊహలు, ఆలోచనలు చేస్తూ ఉంటాం. దేవుడు ఎవరిని ఎప్పుడు మరణానికి అప్పగిస్తాడో మనకు తెలియదు. ఆయన చిత్తం. ప్రభువారు అక్కడే ఉన్నాడు, ఆయనకి తెలుసు. జరిగిన మరణాలు తెలుసు, 18 మంది చనిపోయారన్న సంగతి ప్రభువుకు తెలుసు. కానీ చనిపోయిన వారి మీద దృష్టి పెట్టట్లేదు. అనేక సార్లు మనం ఏం చేస్తామంటే చచ్చిపోయిన వారి మీద దృష్టి పెడతాం. 2020వ సంవత్సరంలో కాలిఫోర్నియాలో మరి ఒక హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు దాంట్లో 9 మంది చనిపోయారు. 9 మంది చనిపోతే అప్పుడు ప్రపంచమంతా తెలిసిపోయింది. ఈ జనవరి నెలలోనే హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఈ హెలికాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు 9 మంది చచ్చిపోతే ప్రియులారా, అందరూ కూడా చాలా విస్మయం పొందారు. దాంట్లో 2 వ్యక్తులు, అనగా అమెరికా దేశంలో మాజీ టెన్నిస్ ప్లేయర్గా ఉన్నటువంటి బ్రయాంట్ అనేటువంటి ఆయన కూడా ఆ 9 మందిలో ఉన్నాడు. ప్రియులారా, ఆ 9 మందిలో కోబ్ బ్రయాంట్ అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆయనతో పాటు ఆయన కుమార్తె, 13 సంవత్సరాల కుమార్తె కూడా ఆ 9 మందిలో ఉంది. అయితే ఇప్పుడు అనేక మంది ఏం చేస్తున్నారంటే ఈ 9 మంది గురించి ఆలోచన చేయట్లా, చనిపోయిన ఆ 2 గురించే ఎక్కువగా ఆలోచన చేస్తున్నాడు. కోబ్ బ్రయాంట్ ప్రపంచంలో గొప్ప పేరు తెచ్చుకున్నాడు. మంచి టెన్నిస్ ప్లేయర్, అమెరికా దేశానికి గొప్ప పేరు తీసుకొచ్చాడు. అలాంటి టెన్నిస్ ప్లేయర్ చనిపోతే దేవుణ్ణి దూషించటం ప్రారంభించాడు. ఎందుకు ప్రభువా ఇలాంటి మరణం ఇచ్చావు? ఎందుకు ప్రభువా? చిన్న కుమార్తె ఏం చేసింది? 13 సంవత్సరాల పాప ఏం చేసింది? అలాంటి పాపను ఎందుకు పిలుచుకున్నావు? చిన్న పాపే, అపశుభం తెలియని పాపే, చిన్న కుమార్తె, యవనస్తురాలు, ఎంతో జీవితం ఉంది కదా, అలాంటి ఆ చిన్న పాపను ఎందుకు
అలాంటి దారుణానికి నువ్వు అప్పగించావు అని ప్రజలు ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుణ్ణి దూషించటం ప్రారంభించారు, దేవుని నిందించటం ప్రారంభించారు. ఎందుకు ప్రభువా, ఎందుకు ప్రభువా, ఎందుకు ఇలా జరిగింది? అనేక సార్లు ప్రియులారా, మనము కూడా మనకి ఏదైనా చిన్నది జరిగితే ప్రభువుని ఏం చేస్తున్నాం తెలుసా? ప్రభువును నిందించటం ప్రారంభిస్తున్నాం. నింద అనేది ఎప్పుడు ప్రారంభమైంది? ఆదికాండం 3వ అధ్యాయం 12వ వచనములో, ఇదిగో నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే. ఎవరి మీద నింద చెప్పండి? దేవుని మీదక నింద త్రోసేస్తున్నాం అనేక సార్లు. నువ్వు చేసిందే, నువ్వు ఇచ్చిందే, నిన్ను బట్టి ఇలాంటి అపాయం జరిగింది, నీ వలనే ఇలాంటి కార్యం జరిగిందని అనేక సార్లు దేవుణ్ణి నిందిస్తూ ఉన్నాం. ప్రియులారా, నిజంగా అనేక మంది సంతాపం తెలిపారు వాళ్ళిద్దరు చనిపోయినప్పుడు. మిగిలిన 7 మంది గురించి ఎక్కువగా ఆలోచన చేయలేదు, కానీ వారి గురించి రెస్ట్ ఇన్ పీస్ అని, ఎందుకు ఇలా జరిగిందని అనేక రకాలుగా వారిద్దరిని గురించి ప్రపంచమంతా మెసేజ్లు పెడుతూనే ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? వారు ప్రపంచానికి బాగా తెలిసిన వారు, మిగిలిన వారు తెలియలేదు. కానీ మెట్టుకు ప్రజల్లో ఉన్న ఆలోచన ఏమిటంటే, ఎందుకు ఇలా జరిగించావు అని దేవుని నిందించటం ప్రారంభిస్తున్నారు. 4వ అధ్యాయములోకి వస్తే ఆదికాండములో ఏడి నీ తమ్ముడు ఏడి అంటే ఏమంటున్నాడండి? నా తమ్మునికి నేను కావలివాణ్ణా అన్నాడు. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించాడు. 5వ అధ్యాయంలో వంశావళి చెప్పాడు. 6వ అధ్యాయములో నరులను చేసినందుకు యెహోవా సంతాపపడ్డాడు. మనుషులు దేవుని మీద వ్యతిరేకంగా మాట్లాడటం, దేవుణ్ణి దూషించడం, దేవుణ్ణి నిందించటం, దేవాతి దేవుడు ఆయన్ని ప్రశ్నించటం. మనుషులు మనం ఎంత అండి? మనుషులు మనం ఎంత? సామాన్యులు. దేవుడిని సృష్టిలో మనము కూడా ఒక భాగం అంతే. పశుపక్షాదులు ఉన్నాయి, జలచరాలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, అన్నిటిని సృజించాడు. వాటి పని అవి చేస్తూ ఉన్నాయి. సూర్య చంద్రులు, నక్షత్రాలు, ఆకాశము, భూమి, అవి వాటి క్రమములో వాటి పనులు అవి చేస్తూ ఉన్నాయి. కానీ అన్నిటికంటే ఎక్కువగా దేవునికి వ్యతిరేకంగా దేవుణ్ణి నిందించేది ఎవరో తెలుసా? మనిషే. మానవుడు దేవుని నిందించడం ప్రారంభించాడు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 7వ వచనం లేకపోతే 5వ వచనం ఏమన్నాడు? నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడు లేడు అన్నాడు. ఎవరంటండి ఆయన? ఆయన యెహోవా, ఆయన పేరు యెహోవా. ఏమని చెప్తున్నాడండి? నేను తప్ప వేరే దేవుడు ఏ దేవుడు లేడు అన్నాడు. మరి ఏ దేవుడు లేడు, నేను తప్ప ఏ దేవుడు లేడు. 5వ వచనం చూడండి. నేను వెలుగును సృజించాను, అంధకారాన్ని కలుగు చేశాను, సమాధానాన్ని కూడా కలుగు చేస్తాను. ఇంకేమంటున్నాడండి? కీడును కలుగు చేయువాడను నేనే. ఒకవేళ కీడు జరిగితే ప్రియులారా, మనము ప్రభువుని నిందించకూడదు. ఆయన మనకు కీడు చేసినా అందులో మేలు ఉంచుతాడు అని చెప్పాడు దేవుని వాక్యం. అయితే ప్రియులారా, ఇప్పుడు 9వ వచనములో మనిషి దేవుని ప్రశ్నించడం ప్రారంభించాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడు చూడండి. మంటి కొండ పెంకులలో ఒక పెంకయ్యుండి. మనం ఎవరు అంటండి? మంటి కొండ పెంకులలో ఒక పెంకు. ఏమంటుందంటండి ఆ పెంకు? సృజించిన వానితో వాదిస్తుందంటండి. ఎందుకు ఇలా చేశావు నన్ను అని వాదిస్తుంది. నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అని దేవుని మీద వాదన పెట్టుకుంది. అర్థమైందా? పెంకుల్లో ఒక పెంకు, కొండ మొత్తం కాదండి, పెంకుల్లో ఒక పెంకే దేవుని మీద వాదన పెట్టుకుంది. కింద ఏమంటున్నాడు? జిగట మన్ను,
దాన్ని రూపించిన వానితో ఏమంటుందండి? నీవేమి చేయుచున్నావు? ఏమని ప్రశ్న అంటే, ఏం చేస్తున్నావు నువ్వు? నాకు ఇలాగైనా చేసేది, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని ప్రశ్నించదగునా అని అంటున్నాడండి. ప్రశ్నించదగునా, దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంది. ప్రియులారా, అయితే 40 అక్కడే ఆఖరి వచనం చూద్దాం, చూడండి. 24వ వచనం మధ్యలో ఆయన మీద కోపపడిన వారందరూ ఏమన్నారండి? సిగ్గుపడుదురు అన్నాడండి. దేవుని మీద కోపమా? దేవుని మీద వ్యాజ్యమా? దేవుని మీద వాదం పెట్టుకుంటున్నావా? దేవునితో వాదాలు పెట్టుకోకూడదు, దేవునితో వ్యాజ్యం పెట్టుకోకూడదు, దేవుని మీద కోపం మనం పెట్టుకోకూడదు ప్రియులారా. ఎందుకంటే దేవుని మీద కోపం పెట్టుకుంటే నష్టం మనకే జరుగుతుంది అని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. దేవునితో యోబు గ్రంథం చూద్దాం, చూడండి. 9వ అధ్యాయం, యోబు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం చదువుదాం, చూడండి. ఆయనతో పోరాడ తెగించి ఏమన్నాడండి? హాని నొందని వాడెవరు? దేవునితో నువ్వు పోరాటం పెట్టుకుంటున్నావా? దేవునితో నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా? దేవునికి ప్రశ్నలు వేస్తున్నావా? ఎందుకు ఎందుకు ఎందుకని? దేవుడు నిన్ను ప్రశ్నిస్తే నువ్వు సమాధానం చెప్తావా? సమాధానం చెప్పలేవు కదా. వారందరూ చనిపోయారు, చనిపోతే వీరొచ్చి ప్రశ్నిస్తున్నారు. నేను బ్రతికున్నాను ప్రభు అని దేవుని స్తుతించాల్సింది పోయి ఏం చేస్తున్నారు? ఎందుకు చచ్చిపోయారు వాళ్ళు? ఎందుకు అలా జరిగింది? అలాంటి వాదం మనం చేయకూడదు అన్నాడండి. ప్రియులారా, ఆయనతో ప్రశ్నలు వేసి ఒక్కదానికి కూడా సమాధానం పొందలేమంట. 3వ వచనం చూడండి, అక్కడే 9వ అధ్యాయం 3వ వచనం. వాడు ఆయనతో వ్యాజ్యమార గోరినెడలా 1000 ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకు, చూసావా, ఒక్కదానికి కూడా నువ్వు సమాధానం చెప్పలేవు. పిల్లారా, 12వ వచనం చదువుదాం, చూడండి. అక్కడే ఏమన్నాడు? 9వ చూసారా, నువ్వేం చేస్తున్నావని ఆయనను అడుగ తగిన వాడెవరు? ఎవరో నువ్వు అసలుకి? నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నా జీవితం ఎందుకు ఇలా అయిపోయిందని ప్రభువుని ప్రశ్నించడానికి నువ్వెవరువే? నిన్ను సృష్టించింది ఆయన. నువ్వు ఆయన సృష్టిలో ఒక మన్నువు, లేకపోతే పాత్రవు, లేకపోతే పెంకువు, అంతే. నా జీవితం ఎందుకు ఇలా చేసావు అని మనం ప్రశ్నించకూడదు. ఆయన సర్వసృష్టికర్త, ఆయన పేరు యెహోవా. నేనే దేవుడును, నేను తప్ప వేరే దేవుడు లేడు అన్నాడు. అలాంటి దేవుని సర్వసృష్టికర్తను పట్టుకొని మనము ప్రశ్నించటానికి వీల్లేదు. నీవేమి చేయుచున్నావని ఎవరిని ప్రశ్నిస్తున్నావు? సర్వసృష్టికర్త అయిన దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావు. అక్కడ 14వ వచనం చదువుదాం, చూడండి. 9వ అధ్యాయం 14వ వచనములో, కావున ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు నేను ఎంతటి వాడను, ఆయనతో వాదించుటకు సరైన మాటలు పలుకుటకు నేనే పాటి వాడను అనండి. నేనే పాటి వాడను. ఎవరండి? ఆఫ్టర్ ఆల్ ఎ మ్యాన్, ఒక మనిషివి మనం. ఆయన ఎవరు? చూడండి అక్కడ 32వ వచనం, 9:32. ఆయన నావలే, చెప్పండి, నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడ జాలను. చూసారా, ఆయన నరుడు కాడు, ఆయన దేవాతి దేవుడు ఉంటే ఆ దేవాతి దేవుడిని పట్టుకొని మనం వ్యాజ్యం ఆడతామా? మనం ప్రశ్నలు వేస్తామా? నాకెందుకు ఇలా చేసావని నువ్వు అడుగుతావా? పిల్లరా, లోకములో అనేక మరణాలు జరుగుతున్నాయి, కానీ అన్నిటికంటే ముఖ్యంగా మరణించిన వారిని గురించిన ఆలోచన మనకు అవసరం లేదు. ఎవరి గురించి ఆలోచన ఉండాలని చెప్తున్నాడు దేవుడు? బ్రతికి ఉన్న నీవు
ఎందుకు నువ్వు బ్రతికించాడు, ఎందుకు నీవు ఉన్నావు. కరోనా వచ్చింది, అనేక మంది చనిపోయారు, వారిలో నేను లేను కదా, ఎందుకు బ్రతికించాడు. అనేకమైన సమస్యలు కుటుంబాల్లో ఉన్నప్పుడు, అనేకమైన సమస్యల్లో రకరకాలుగా దేవుడు నీ కుటుంబాన్ని తీసుకువెళ్తున్నప్పుడు, ఆ సమస్యల్లో దేవుడు నీకు సమాధానం ఇచ్చినప్పుడు దేవుని నువ్వు ప్రశ్నించలేదు కదా. ఏమని ప్రశ్నిస్తున్నాడంట? దానియేలు గ్రంథం 4వ అధ్యాయం ఏమని ప్రశ్నిస్తున్నాడు చూడండి. 35వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 35వ వచనంలో ఏమని ప్రశ్నిస్తున్నాడు చూడండి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రానివారు. చూసారా, ఆయన పరలోక సేన ఎడలను భూనివాసులేడను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావో అని ఆయనతో చెప్పుటకు ఎవరండి? యువర్ ఆఫ్టర్ ఆల్ ఎ మ్యాన్, ఒక మనిషివి. దేవాతి దేవుడు సృష్టికర్త. ఆయన నిందించటామా, ఆయన మీద వ్యాజ్యమాడతామా? ఆయనతో మనము వ్యాజ్యమాడి మనం గెలుస్తామా? ఆయన వేసిన ప్రశ్నలకు మనము సమాధానం చెప్పగలవా? ఆయన అందరినీ సమానంగా చూస్తున్నాడు అన్నాడు. ఎవరెవరి పట్ల? పరలోక సేనల పట్ల, భూనివాసుల పట్ల ఆయన తన చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావు అని అడగటానికి మనము సమర్థులము కాము. ఇలారా, ఎందుకు మనకు ఇలాగూ జరుగుతుంది అని మనము ప్రశ్న వేయకూడదు. దేవుని చిత్తాన్ని జరిగిస్తాడంతే. ఈ మాట చెబుతుంది ఎవరో తెలుసా? నెబుకద్నెజరు రాజు. ఆయన పరలోక సేన ఎడలను మనుషుల ఎడల తన చిత్తాన్ని చేస్తాడంతే. ఆయనకు అప్పగించుకోవాలంతే. ఆయన ఏమి చేయాలో తన చిత్తాన్ని నెరవేరుస్తాడంతే. తప్పితే దేవుణ్ణి ఎందుకు ఇలా చేశావు అని ప్రశ్న వేయనే కూడదు. ఎందుకో తెలుసా ప్రియులారా? ఒకప్పుడు నెబుకద్నెజరు కూడా అలాగే ఉన్నాడు. 12 నెలలు గడిచిపోయిన తర్వాత తన ప్యాలెస్ మీదకి ఎక్కాడు. అంతఃపురం చూస్తూ, ఆ రాజధాని ప్రాంతాన్ని అంతా చూస్తూ అనుకుంటున్నాడు ఏమని, ఈ మహాబబులోను పట్టణము నేను కట్టించింది కదా, నా ఘనత కదా, నా ప్రభావం కదా, నా ఆలోచన కదా, నా బలము కదా, నా జ్ఞానము కదా, నా ద్వారానే అనుకున్నాడు కదా. నేను అనే ఆలోచన ఎప్పుడైతే ఎవరిలో వచ్చింది? నెబుకద్నెజరులో వచ్చిందో ఏమైంది తెలుసా? హీ లాస్ట్ హిజ్ మైండ్. మైండ్ పోయిందంట. హీ లాస్ట్ హిజ్ మైండ్. హీ లాస్ట్ హిజ్ చైర్. సింహాసనం పోయింది. హీ లాస్ట్ హిజ్ ప్రయారిటీ. అతనికి ఇవ్వవలసిన ఆధిక్యత అదంతా పోగొట్టుకొని అడవులు పాలైపోయాడు. గడ్డి మేశాడు. పక్షుల వంటి ఈకలు వచ్చాయి, గోళ్ళు పెరిగాయి. భయంకరమైనటువంటి స్థితి. మానవుల మధ్యలో నుంచి తరిమేయబడ్డాడు. ఎప్పుడు? నాది అని ఎప్పుడైతే వచ్చిందో తొరిమి వేయబడ్డాడు. మానవులు మనం ఎంతండి? అందుకే చెప్తున్నాడు 9వ అధ్యాయం యోబు గ్రంథములో, నేను నరుడును. ఆయన ఎవరు? ఆయన దేవాతి దేవుడు. దేవాతి దేవుణ్ణి మనము ఏనాడు కూడా ప్రశ్న వేయకూడదు. ఏదైనా మనకు ఇచ్చాడా దాన్ని తృప్తిగా తీసుకోవటమే తప్పితే ప్రభువుని మనము నిందించడానికి వీడేది. నీకు ఇచ్చిన రోగం కావచ్చు, నీకు ఇచ్చిన ఏదైనా పేదరికం కావచ్చు. అందరూ బాగున్నారు, నాకెందుకు ఇలాగా? అందరూ సంతోషంగా ఉన్నారు, నాకెందుకు ఇలాగా? దేవుడు ప్రతి ఒక్కరికి ఆయన చిత్తము చొప్పున అన్నాడు కదా. విశ్వాసం కూడా దేవుడు ఎట్లిస్తాడు? తన పరిమాణము చొప్పున. అందరికీ ఒకే రకమైన విశ్వాసం లేదు. విశ్వాస పరిమాణము చొప్పున అన్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దేవుడు అనుగ్రహించాడు. కొంతమంది విశ్వాసం బలంగా ఉంటారు. కారణం ఏమిటంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి విశ్వాసం.
ఆయన చిత్తాన్ని ప్రభు నీ పట్ల నా పట్ల ఆయన జరిగిస్తున్నాడు. వీ షుడ్ నాట్ క్వశ్చన్ ద లార్డ్. క్రీస్తు ప్రభువుని మనము ఏమాత్రము ప్రశ్నించడానికి వెళ్ళలేదు. అనుభవపూర్వకంగా తెలిసిపోయింది. ఇప్పుడు ఎవరికి? నెబుకద్నెజరు. గర్వంతో నటిస్తే ఆయన ఏం చేస్తాడు? అణిచివేస్తాడు. ఆయన న్యాయవంతుడు అని తెలుసుకున్నాడు. ఏమన్నాడండి అక్కడ? పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యము అని తెలుసుకున్నాడు. పిల్లారా, తెలుసుకున్నాడు కాబట్టి ఆ మాట గర్వముతో ఒకప్పుడు నేను ఎలా నటించానో, నన్ను ఎలాగ అణిచివేశాడు, ఎలాగో తరిమి వేశారు, ప్రజల మధ్య నుంచి లేకుండా చేశారు, మరలా నాకు మానవ బుద్ధి వంటి బుద్ధి కలిగింది. ఎప్పుడైతే వచ్చిందో ఆయన ఎలాంటి వాడో తెలుసుకున్నాడు. ఆయన ఇప్పుడు స్తుతిస్తున్నాడు. ఎవరు? నెబుకద్నెజరు. నూతన సంవత్సరములో నీవు నేను కూడా ప్రియులారా, మనము ప్రభు కొరకు జీవిస్తున్నప్పుడు వీ షుడ్ లివ్ హంబుల్. దేవుని కొరకు యథార్థంగా, దేవుని కొరకు నమ్మకంగా, దేవుని కొరకు దీనత్వంతో ప్రభు పనిలో ఉందాం, ప్రభు కొరకు నివసిద్దాం. బిల్లీ గ్రహం గారు ఒకరోజు 1962వ సంవత్సరంలో ఒక సినిమా యాక్టర్కి ఫోన్ చేశాడు. మెర్లిన్ మన్రో అనేటువంటి ఆమెకి ఫోన్ చేస్తే ఆమె 5 నిమిషాలు నీకు సువార్త చెప్పాలనుకుంటున్నానమ్మా అని అన్నాడండి. ఆమె అన్నది, నాకు 5 నిమిషాలు సువార్త చెప్పడానికి నాకు సమయమే లేదు. యేసుక్రీస్తుని గురించి చెప్పాలనుకుంటున్నానమ్మా అని అంటే, యేసుక్రీస్తుని గురించి నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు సమయమే లేదు, నువ్వు నాతో మాట్లాడటం కూడా టైం వేస్ట్ అని అంది. పిల్లరా, జూలై నెల ఆఖరి దినాల్లో ఫోన్ చేశాడు. 1962వ సంవత్సరం. అయితే ఆ దినాల్లో అమెరికా అధ్యక్షుడు ఆమె అంటే ఎంతో ప్రేమ, జాన్ ఎఫ్ కెన్నడీ ఆమె అంటే ఎంతో ప్రేమ. ఆమె వెంట వెళ్ళటానికి, ఆమెతో ఉండటానికి ఎక్కువగా ఇష్టపడేవాడు. అలాంటి జాన్ ఎఫ్ కెన్నడీ కూడా ఆమె అందాన్ని చూసి ముగ్ధుడైపోయాడు. అంత పేరు ప్రఖ్యాతి సంపాదించుకుంది. క్రీస్తు ప్రభువుని గురించి చెప్తానమ్మా అని బిల్లీ గ్రహం గారు చెప్తే ఆయన మాట వినలేదు. జూలై నెల ఆఖరి దినాల్లో ఫోన్ చేశాడు. ఆగస్టు 4వ తారీఖున ప్రియులారా, చేతిలో మత్తు బిళ్ళలు తీసుకొని బాగా ఎక్కువగా సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్ళి చనిపోయింది. నాకు దేవుడు అవసరం లేదు, నాకు ఇచ్చిన డబ్బు ఉంది, జ్ఞానం ఉంది, బలం ఉంది అని అనుకొని దేవుణ్ణి వ్యతిరేకించి, దేవుణ్ణి తృణీకరించి, దేవుని పక్కన పెట్టేసి వెళ్ళిపోయింది. 5 నిమిషాలు సమయం ఇవ్వటానికి ఆమెకు సమయం లేదు. కానీ ఇప్పుడు శాశ్వతంగా ఆమె మరణం అయిపోయి ఈ లోకంలో నుంచే వెళ్ళిపోయింది. ఆలోచన చేయండి ప్రియులారా, గర్వముతో నడుచు వారిని అనప శక్తుడు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. మనందరికీ తెలుసు, నాశనమునకు ముందు ఏమి నడుస్తుంది అన్నాడు? గర్వము నడుస్తుంది. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఏమనుగ్రహిస్తాడు? కృపను అనుగ్రహిస్తాడన్నాడు. మనం ఈ నూతన సంవత్సరంలో నీ డబ్బును బట్టి నువ్వు అహంకారం ఉందేమో, నీ ఉద్యోగాన్ని బట్టి నీకు అహంకారం ఉందేమో, నాకేం పర్వాలేదు అని అహంకారం ఉందేమో, నీకున్న ఆరోగ్యాన్ని బట్టి నీకు అహంకారం ఉందేమో. అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపిస్తున్నాడు అన్నాడు. ప్రభువుని మనము ప్రశ్నించే వారంగా ఉండకూడదు. ప్రభువు మనకు ఏది ఇస్తే దాన్ని తీసుకోవాలి. ప్రభువు ఒకవేళ నిన్ను ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. 13వ అధ్యాయము 2వ భాగంలో ఇప్పుడు వారు ప్రశ్నించడం ప్రారంభించాడు. మొదటి భాగంలో ప్రభువుని, ఇప్పుడు ప్రభువు ప్రశ్నించడం ప్రారంభించాడు. ఏమని? 3 ఏండ్ల నుండి వెతుకుచున్నాను, ఫలాలు లేవు అన్నాడండి.
ఏమీ దొరకలేదు. 3 ఏండ్లు అనేది ఎక్కువ కాలం. 3 ఏండ్లు అనేది ప్రభువు సేవ చేసినటువంటి కాలం. అలాంటి కాలంలో ఒక ద్రాక్ష తోట ఉంది. అది మంచి ద్రాక్ష తోట, అది శ్రేష్టమైన ద్రాక్ష తోట, అది నిక్కమైన విత్తనం తీసుకొని వచ్చిన ద్రాక్ష తోట అని యెహెజ్కేలు గ్రంథంలో రాయబడి ఉంది. శ్రేష్టమైన విత్తనాన్ని తీసుకొచ్చి నాటాడంట. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తే, నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉన్నది అన్నాడు. ఏం చేశాడు? దానికి నీరు పెట్టాడు, రాళ్ళు ఏరాడు, ఎరువు వేశాడు, బురుజులు కట్టించాడు, దానికి కావలసిన వాటన్నిటినీ సమకూర్చాడు, ఒక మంచి విత్తనంగా నాటాడు. అయితే ఆయన ఎవరు? ఒక మనుషునికి ఒక ద్రాక్ష తోట ఉన్నది అన్నాడు. అంటే తోట యజమాని. తోట యజమానికి ఏముంటుంది చెప్పండి? అధికారం ఉంటుంది. దేని మీద? చెట్టు మీద అధికారం ఉంటుంది, లేదా తోట మీద అధికారం ఉంటుంది. ఆ తోటలో అంజూరపు చెట్టును ఒకటి నాటాడు. కానీ ఎన్ని రోజులు వచ్చాడు? ఎన్ని సంవత్సరాలు వచ్చాడు? 3 సంవత్సరాలు. మొదటి సంవత్సరం వచ్చాడు, ఫలాలు లేవు. 2వ సంవత్సరం వచ్చాడు, ఫలాలు లేవు. 3వ సంవత్సరం వచ్చాడు, ఫలాలు లేవు. యజమానికి ఏమనిపిస్తుంది? 3 ఏండ్ల నుంచి వెతుకుతున్నాను కానీ ఎలాంటి ఫలాలు లేవు. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి అన్నాడు. ఫలాలు కోరుకునేవాడు మన ప్రభు. ఫలాలు ఫలించాలని కోరుకుంటున్నాడు. నీవు నేను ఎన్ని ఫలాలు ఫలించాం? ప్రభువు కోసం ఎంత ఫలం ఫలించాం? ఆత్మ ఫలాలు ఫలించావా? ప్రేమ అన్నాం. ఆ ప్రేమ అనే ఫలం ఫలించావా? దీర్ఘశాంతము అనే ఫలం ఫలించావా? దయాళుత్వము అనే ఫలం ఫలించావా? నీతి ఫలం ఫలించావా? ప్రభు కోసం నీతిగా జీవించావా? నోటి ఫలం ఫలించావా? ప్రభు కోసం ఎక్కడ కూడా బూతులు కానీ, అబద్ధాలు కానీ, పోకిరి మాటలు కానీ, సరసోక్తులు కానీ, నోటి నుంచి వచ్చే నోటి ఫలం ప్రభు కోసం ఫలించావా? వెలుగు ఫలం, ఇదిగో నేను చీకట్లో లేను, వెలుగులో ఉన్నాను, వెలుగు కార్యాలే చేస్తున్నాను, ప్రభు కోసం నేను ప్రభు వెలుగై ఉంటుండగా ఆయన కొరకు నేను వెలుగుగా జీవించానని వెలుగు ఫలం ఫలించావా? ప్రభు ఫలాలు కోరుకుంటాడు. నువ్వేం ఫలించావు? ఏమంటున్నాడు? ఆయనకి నిరాశ కలిగించావు. ఎలాంటి నిరాశ అంటండి? 3 ఏండ్ల నుంచి వెతుకుతున్నాను, ఒక్క ఫలమన్నా ఫలించలేదా? ఒక్క ఫలమన్నా ఫలించలేదా? దీనివలన ఈ భూమి ఏమన్నాడండి? వ్యర్థమైపోయింది. ప్రభు నిన్ను ఒక మంచి స్థానిక సంఘంలో, ఒక సాక్ష్యం కలిగిన సంఘంలో, ఒక వాక్య అనుభవం కలిగిన స్థానిక సంఘంలో, సరైన క్రమం కలిగిన స్థానిక సంఘంలో నిన్ను ఉంచాడు. గలిబిలి బోధలు లేవు సంఘములో. అయితే ఈ క్రమంలో నీవు ఉంటున్నప్పుడు ప్రభు, నా తోటకు నేను చేసిన దానికంటే మరేమి చెయ్యగలను అంటున్నాడు. ఇంకేం చేయాలి చెప్పండి? అన్నీ చేశాను కదా మీకు, అయినా ఫలాలు ఫలించలేదా? పాపం ఆ ద్రాక్ష తోట ఫలించింది, కారు ద్రాక్షలు కాసింది. ప్రభువుకు ఇష్టమైనవి ఫలాలు ఫలించకపోతే ప్రభువు ప్రశ్నిస్తాడు. ఎందుకంటే ఆయన స్వరక్తి నుంచి సంపాదించిన సంఘము అన్నాడు, ఆయన తోట అన్నాడు, ఆయన మంద అన్నాడు. ఆయన మందగా ఉన్న నీవు, ఆయన తోటగా ఉన్న నీవు, ఆయన తోటలో నిలబడి ఆ యొక్క అంజూరపు చెట్టులాగా నిన్ను ఉంచాడు. వెతుకుతూ ఉన్నాడు, ఎలాంటి ఫలాలు లేవు. ఆయన ఏం చేశాడు? నీకు సంతోషం ఇచ్చాడు, ప్లెజర్, ప్రొటెక్షన్ ఇచ్చాడు. ఎలాగా? దానికి కావలసిన కంచె కూడా ఆయన వేశాడు. దాని చుట్టూ తవ్వి దాన్ని బాగుగా నాటాడు. ప్లాంటెడ్ అండ్ ప్రొవైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్. ఆయన అన్నీ చేస్తే ఒక్క ఫలము కూడా ఫలించాల. యజమానికి ఎంత బాధ ఉంటుందండి. అర్థమైందా? అందుకని ఇప్పుడు నువ్వు దేవాలయంలో ఎందుకు హత్య జరిగింది అనే దాన్ని ప్రశ్నించడం కంటే
దేని గురించి ఆలోచించాలి చెప్పండి? నీ ప్రాణం ఎందుకు కాపాడబడింది, ఇది ఆలోచించే. పిల్లరా, ఇతరుల గురించి నైతికంగా ప్రశ్నించే వారిని దేవుడు మందలిస్తున్నాడు. వారెందుకు ఇలాగా, వారికి ఎందుకు ఇలా జరిగింది, వారికి ఎందుకు ఇలా జరిగింది, వారు ఎందుకు ఇలా అయిపోయారు, ఎప్పుడు కూడా మనం వారి గురించి ప్రశ్నించకూడదు. వారికి ఎందుకు ఇలా జరిగింది అని ప్రశ్నించకూడదు. దేన్ని మనం ప్రశ్నించుకోవాలి? దేవుడు నన్ను ఎందుకు ఉంచాడు, నేనేమి చెయ్యాలి, నేను ఎలా ఫలించాలి, ఈ సంవత్సరం కూడా ఉండనేమో అని బ్రతిమాలుచున్నాడు కదా. అమ్మా, అర్థమైందా? దేవుని యొక్క కరుణ కటాక్షము ఇంకనూ నీ మీద ఉన్నది. ఏమిటో తెలుసా? ఉండనేమో ఈ సంవత్సరం కూడా ఉండనేమో అని తండ్రితో కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు బతిమలాడుతున్నాడు. ఎందుకంటే ఆయన న్యాయవాది, న్యాయకర్తగా ఉన్నాడు. ఆయన కృపాసనం, ఆయన తండ్రి కూడా పార్శ్వను ఉండి తండ్రిని ఏం చేస్తున్నాడు తెలుసా? నీ కోసం బతిమలాడుతున్నాడు. ఏమని? అయ్యా, ఈ సంవత్సరం చూద్దాం, పాట పాడతాడేమో, చూద్దాం స్తుతులు చెల్లిస్తాడేమో, చూద్దాం వాక్యాన్ని బోధిస్తాడేమో, చూద్దాం పరిచర్య జరిగిస్తాడేమో, చూద్దాం ముందుకు వస్తాడో రాడో. దేవుడు ఎంత బాధపడుతున్నాడో తెలుసా? నీవు ఫలించకపోతే ప్రభు ఎంత కష్టం, ఎంత కష్టం, ఎంత కష్టం. ప్రభువు నమ్మి ఇన్ని సంవత్సరాలైంది, ప్రభువు కోసం ఒక్క పని సరిగా చేయలేకపోతున్నాం. అనేక సార్లు ప్రభువు నమ్మి ఇంతకాలమైంది, సరిగా స్తుతులు చెల్లించలేకపోతున్నాం. ఇంతకాలం మనం ప్రశ్న వేసుకోవాలి. లేకపోతే ఏమన్నాడు తెలుసా? గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది. మొదలు నరకట్లేదండి. ఎక్కడ నరుకుతున్నాడు ఆయన? వేరునే నరికేస్తున్నాడు. ఏమన్నాడు? ఫలించినా సరే, లేని ఎడల దీన్ని ఏం చేస్తానంటున్నా అండి? నరికించి వేస్తాను. ఈజ్ ఎ ల్యాండ్ ఓనర్. ఆ భూమి ఆయనదే, ఆ సంఘం ఆయనదే, ఆయన సంపాదించుకున్న ఆ స్వరక్తమిచ్చిన సంఘం ఆయనదే. ఆయన వస్తాడు, ప్రశ్న అడుగుతాడు. ఆయనకి అధికారం ఉంది. ఎందుకంటే స్వరక్తమిచ్చి ఏం చేసుకున్నాడు? సంపాదించుకున్నాడు. ప్రశ్నించే అధికారం ఆయనకుంది. వారు ప్రశ్నిస్తున్నారు. ఏమిటి? ఎందుకు ఇలా జరిగింది అని ప్రశ్నిస్తున్నారు. అలాగ ప్రశ్నించుట కంటే ఏం చేయాలి? దేవుడు నన్ను ఎందుకు ఉంచాడు? చనిపోయిన వారిలో కంటే దేవుడు నన్ను ఉంచినందుకు నేను ప్రభు కోసం ఏమి చేయాలి, ప్రభు కోసం ఎలా ఫలాలు ఫలించాలి అనేది మనం ఆలోచించాలి. ఈ నూతన సంవత్సరంలో ప్రియులారా, మన ఆత్మీయమైన జీవితాలు పరీక్ష చేసుకుందాం.